మన బాడీలో ఎంత కరెంట్ పాస్ అయితే, ఎంత టైం అంత కరెంట్ పాస్ అయితే మనకి ఎలా షాక్ వస్తుంది, అవన్నీ ఒక టేబుల్ ఉంది ఇక్కడ చూద్దాము. కరెంట్ ఇన్ యాంపియర్ 0.001, వెరీ వెరీ లెస్. 0.001 యాంపియర్. కరెంట్ యూనిట్స్ యాంపియర్ కదా. సో ఇంత తక్కువ పాస్ అయితే మనకేమనిపిస్తుంది? కెన్ బి ఫెల్ట్. అంటే మీరు పట్టుకున్నప్పుడు అరే షాక్ వచ్చింది అని అలా అనిపిస్తూ ఉంటుంది చూసారా. సో అంత అన్నట్టు. సో వెరీ వెరీ లెస్ కరెంట్. జస్ట్ మీకు షాక్ వస్తుంది అంతే, ఏమీ కాదు. బట్ ఇంకొంచెం ఎక్కువ 0.005 యాంపియర్స్ కరెంట్ పాస్ అయితే ఈజ్ పెయిన్ఫుల్. మీరు ఎప్పుడైనా షాక్ వచ్చినప్పుడు కొద్దిసేపు అంతా ఇది ఇబ్బందిగా అనిపిస్తుంది. వచ్చిందా? సో అప్పుడు మీ బాడీ లోపలికి ఎంటర్ అయిన కరెంట్ ఎంత అంటే 0.005. సో ఇంకొంచెం ఎక్కువ 0.01 యాంపియర్స్ కరెంట్ పాస్ అయితే కాజెస్ ఇన్వాలంటరీ మజిల్ కాంట్రాక్షన్స్. సో మీకు దాదాపుగా అంటే కొన్ని రోజుల పాటు మేబీ దానికి కొంత ఫిజియోథెరపీ చేయించుకుంటే ఫ్రీ అయిపోతారు. లేదంటే ఈ మజిల్స్ అన్నీ కూడా కాంట్రాస్ట్ అయిపోయి అంత ముందున్నంత ఫ్రీగా మీ హ్యాండ్స్ ఉండవు, మీ లెగ్స్ ఉండవు, మీ బాడీ ఉండదు. సో కొంచెము ఇది ఎక్కువనే 0.01 యాంపియర్ కరెంట్ కాబట్టి మజిల్స్ అన్ని కాంట్రాక్షన్స్ అయిపోతాయి. దాన్ని మెడికల్లో స్పామ్స్గా చెప్పేశారు సార్. ఈ వర్డ్ మనకు తెలియదు, మెడికల్లో అది అలా వాడతారు. ఇంకొంచెం ఎక్కువ కరెంట్ 0.015 యాంపియర్స్ కరెంట్ పాస్ అయితే కాజెస్ లాస్ ఆఫ్ మజిల్ కంట్రోల్. అంటే ఇక మీరు ఏం చేసినా అది బాగా కాదు, మజిల్స్ మొత్తము కూడా కంట్రోల్ ఉండదు. ఇక మీ మాట వినది ఇక అంత, అది పనిచేయదనే అనుకోవచ్చు. సో కరెంట్ షాక్ వచ్చి మంచాన పడ్డాడు అని అంటారు, ఇక అలానే ఉండిపోతారు వాళ్ళు. బాగా అవ్వడం అనేది చాలా కష్టం. ఒకవేళ ఈ నెంబర్స్ ఏం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకుంటే ఏంటంటే కొంచెం ఏం గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చూడండి. 0.07 యాంపియర్స్ కరెంట్ పాస్ అయితే ఇంకొంచెం ఎక్కువ కరెంట్. సో ఇప్పుడు కనుక అది కరెంటు ఏమంటున్నాడు? ఇఫ్ త్రూ ద హార్ట్, సో హ్యాండ్లో నుంచో లేదంటే బాడీలో నుంచి అది కనుక హార్ట్ కూడా షాక్ వెళ్ళిపోతే కాజెస్ సీరియస్ డిస్ట్రప్షన్స్, ప్రాబబ్లీ ఫ్యాటల్ ఇన్ కరెంట్ లాస్ట్ ఫర్ మోర్ దెన్ 1 సెకండ్. 1 సెకండ్ కంటే ఎక్కువ అయితే చాలుగా, ఇంకేం అవసరమే లేదు. ఒక 1 సెకండ్ కంటే ఎక్కువ కరెంట్ 0.07 యాంపియర్స్ కరెంట్ పాస్ అయితే అది హార్ట్లో కూడా వెళ్ళిపోతే ప్రాబబ్లీ ఫ్యాటల్. ఫ్యాటల్ అంటే ఇక్కడ చనిపోవడం అని అర్థం, డెత్ ఇక. సో ఇక్కడ చూడండి, మీకు జస్ట్ ఇక్కడ మనం ఇంకా 1 యాంపియర్ కరెంట్లో కూడా ఎంటర్ కాలే, అంత డెసిమల్లోనే ఉంది. ఓకేనా? 0.07 యాంపియర్స్ పోతేనే అది 1 సెకండ్ కంటే ఎక్కువ పోయింది కాబట్టి ఇక హార్ట్ దాకా వెళ్ళిపోయి చచ్చిపోతామంటున్నారు. ఒకవేళ 0. ఎక్కడా కూడా మనం ఇంకా 1/10 యాంపియర్ కూడా వెళ్ళలేదు. ఒకవేళ 0.1 యాంపియర్ అయితే చాలా ఇంకా హెవీ అది. ఎక్కడ కూడా మనం 0.0 అన్ని 0.00లోనే ఉన్నాయి. 0.07 చాలా డేంజర్ అంటున్నాం. అలాంటిది 0.1 యాంపియర్స్ కరెంట్ పాస్ అయితే ఏమవుతుంది? చాలా చాలా డేంజర్. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే కరెంటు ఇంత పాస్ అయినప్పుడు మనకు ఇది బాడీలోకి ఎంటర్ అయిపోతే మన డెత్ అయ్యే చాయిసెస్ కూడా ఉంటాయని చెప్పేసి అనుకున్నాం. మీతో ఇంత నేను ఏం చెప్పానంటే ఒకవేళ మామూలు బ్యాటరీ, ఒక బైక్ బ్యాటరీ లేదంటే హెచ్డబ్ల్యూ బ్యాటరీస్ ఉంటాయి, 6 volts 9 volts అలా ఉంటాయి. ఓకే, ఒక హెచ్డబ్ల్యూ బ్యాటరీ పట్టుకొని కూడా చనిపోవచ్చు. ఎలా, ఎప్పుడు అదే అంటే ఒకసారి చూడండి. మనకు మామూలుగా అయితే ఒకసారి ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, మన బాడీకి కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. నేను మీరు ఏం చెప్పారంటే బర్డ్కి ఎందుకు షాక్ రాదు అంటే అది దానికి వింగ్స్ ఉంటాయి, దాని కాళ్ళల్లో
పెద్దగా ఎలక్ట్రిసిటీ పాస్ కాదు అని చెప్పేసి అన్నారు. కానీ బర్డ్స్ లోపలికి కూడా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది, బర్డ్స్ కూడా చనిపోతాయి. ఓకే, ఎందుకు ఇప్పుడు బర్డ్కి షాక్ రాలే? అది సింగిల్ వైర్ మీద ఉంది. అక్కడ మీకు బుక్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే, మీతో నేను ఓమ్స్ లా చెప్పేటప్పుడు కూడా చెప్పాను. ఏం చెప్పాను? ఒక వైర్లో ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందంటే, ఇలా కరెంట్ వెళ్తుందంటే ఈ పాయింట్కు ఏముండాలి? ఎస్, పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి. పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటేనే, అది ఎంతో కొంత ఉంటేనే మనకి ఇక్కడ కరెంటు పాస్ అవుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ ఒక వైర్ 2 ఎండ్స్లో పొటెన్షియల్ డిఫరెన్స్ లేకపోతే ఎలక్ట్రిసిటీ పాస్ కాదు. ఇప్పుడు ఏం చేసింది? పొటెన్షియల్, ఇప్పుడు 2 వైర్లు ఉన్నాయి, పోల్స్కి 2 వైర్లు ఉన్నాయి అనుకోండి. ఈ 2 వైర్ల మధ్యలో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? 220 volts. ఓకేనా? ఈ 2 వైర్ల మధ్యలో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే 220 volts ఉంటుంది. కానీ ఇప్పుడు ఒక బర్డ్ వచ్చి ఇక్కడ అక్కడ స్టాండింగ్లో ఉంది అని అనుకుంటే, అప్పుడు ఈ 2 కాళ్ళ మధ్యలో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్, వైర్ మధ్యలో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ కాదని చెప్పేది, 2 కాళ్ళ మధ్యలో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ 0. ఎప్పుడు ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ 0 కాదు అంటే, ఒక కాలు ఒకవేళ దీని మీద పెడితే అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ 0 కాదు. అప్పుడు 220 పొటెన్షియల్ డిఫరెన్స్, దాని 2 కాళ్ళ మధ్యలో కూడా 220 పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు ఎంత ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వాలో అంత పాస్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యే కరెంట్ దేని మీద డిపెండ్ అవుతుంది? సో ఒకసారి ఓమ్స్ లా చూడండి. ఓమ్స్ లా గుర్తుందా? ఎవరికైనా చెప్తారా? చిన్న ఫార్ములా, చాలా ఇంపార్టెంట్. ఎంత కరెంట్ పాస్ అవుతుంది ఐ అనే వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, ఆర్ ట్రాన్స్పోజ్ చేయండి, V by R is equal to I. So I is depend on potential difference and resistance. ఇక్కడ బ్యాటరీ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంది, లేదంటే అక్కడ 2 వైర్ల మధ్యలో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత, దాని మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఆ ఆబ్జెక్ట్కి ఉన్న రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. మామూలుగా మన బాడీలో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ లేదు, నెక్స్ట్ పేజ్లో ఉంది. ఇక్కడ ఏముంది చూడండి, ద రెసిస్టెన్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ జనరల్లీ వ్యారీస్ ఫ్రమ్ 100 ohms. ఎంత ఉంటాడు మన బాడీ రెసిస్టెన్స్? ఓమ్స్ అని చెప్పాను, గుర్తుందా? V is equal to IR అని చెప్పాం. సో R is equal to ఏంటి మరి? I ట్రాన్స్పోజ్ చేస్తే V by I. సో 1 volt 1 ampere రేషియో is equal to 1 ohm అని చెప్పేసి అన్నాం. రెసిస్టెన్స్ ని మెజర్ చేసే యూనిట్స్ ఏంటి? ఓమ్స్ అంటారు. సో ఇప్పుడు మన బాడీకి ఎంత రెసిస్టెన్స్ ఉంటుంది? 100 ohms నుంచి 5 lakhs ohms ఉంటుంది. రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, రెసిస్టెన్స్ ఎక్కువ కూడా ఉంటుంది. ఎప్పుడు రెసిస్టెన్స్ తక్కువ ఉంటుందో కూడా చెప్తున్నాడు చూడండి. ఎంత? 100 ohms రెసిస్టెన్స్ ఎప్పుడట? ఇఫ్ బాడీ ఈజ్ వెట్ విత్ సాల్ట్ వాటర్. మీకు బాగా స్వెట్ వచ్చి ఉంటే, లేదంటే మీరు సీ వాటర్ అంటే సముద్రంలో స్నానం చేసి వచ్చిర్రు అనుకోండి, సముద్రం నీళ్ళు ఎట్లుంటాయి? సాల్టీగా ఉంటాయి. అలా అందులో నుంచి వచ్చారంటే ఇప్పుడు మీ బాడీ అంతా ఏమవుతుంది? సాల్ట్గా ఉంటుంది. మామూలుగా మీరు చూసినప్పుడు ఏమనుకుంటారంటే, సముద్రం నీళ్ళు మస్తు ఎగరాలే, అలా పోయి మస్తు బొర్లాలే, ఆడికి దూకాలనుకుంటారు. కానీ అలా ఒక్కసారి మునిగినాక మళ్ళీ ఇంకోసారి మునగబుద్ధి కాదు, అంత భయంకరంగా సాల్టీగా ఉంటాయి. ఇబ్బంది అనిపిస్తుంది, మీరు అది అలా చేయలేరు. సరే, ఇప్పుడు సాల్ట్ వాటర్లో మునిగి వచ్చారనుకోండి, బాడీ అంతా వెట్టిగా ఉంది, సాల్టీగా ఉంది. ఇప్పుడు మీ బాడీకి ఉన్న రెసిస్టెన్స్ ఎంత తెలుసా? 100 ohms. ఇప్పుడు వింటర్ సీజన్, డ్రైగా ఉంటుంది, బాడీ మొత్తం డ్రైగా ఉంటుంది. బాగా డ్రైగా ఉన్నప్పుడు మన బాడీ రెసిస్టెన్స్ ఎంత అంటే 5 lakhs ohms. సో ఎప్పుడు ఇఫ్ ద స్కిన్ ఈజ్ వెరీ డ్రై, బాగా డ్రైగా ఉన్నప్పుడు, ఇప్పుడు మనకు షాక్ చాలా తక్కువ వస్తుంది. ఎప్పుడు? వింటర్లో డ్రైగా ఉన్నప్పుడు, మొత్తం బాడీ అంతా డ్రై అయిపోయినప్పుడు. ఇప్పుడు మనకు స్వెట్ అనేది చాలా తక్కువ, సమ్మర్లో స్వెట్ బాగా ఉంటుంది, సాల్టీగా ఉన్నప్పుడు. అప్పుడు ఎంత రెసిస్టెన్స్ బాడీకి? 100 ohms. సో ఇప్పటి వరకు మీకు నేను ఏ మాట అంటున్నానంటే, మీరు 9 volts బ్యాటరీ పట్టుకున్నా, లేక 12 volts బ్యాటరీ పట్టుకున్నా,
మీకు షాక్ రావచ్చు. సమ్ ఎగ్జాంపుల్, మీ పొటెన్షియల్ డిఫరెన్స్, మీ బ్యాటరీ పొటెన్షియల్ డిఫరెన్స్ ఒక 12 volts ఉన్నది పట్టుకున్నారు అనుకోండి, డీసీ షాక్ రాదు అని చెప్పేసి మీరు ఇలా పట్టుకుంటే, మీరు సాల్టీగా ఉన్నారు అంటే మొత్తము వెట్, సాల్టీ వాటర్తో వెట్ అయి ఉన్నారు, అప్పుడు మీ రెసిస్టెన్స్ ఎంత అంట? 100 ohms. ఎస్. ఇప్పుడు మీ బాడీ లోపలికి ఎంత కరెంట్ పాస్ అవుతుంది? సో ఏంటి ఫార్ములా? I is equal V/R. V ఎంత? 12 volts. I ఎంత? R ఎంత? 100 ohms. అంటే ఇప్పుడు ఏం రాయాలి? 12/100. 12/100 అంటే ఎంత? 0.12 amperes. సో మీతో నేను ఇంతకుముందు ఒకటి మాట్లాడాను. ఏం మాట్లాడాను? మనకి ఎక్కడ కూడా 0.1 రావట్లే. ఎంత ఉంది ఇక్కడ కరెంట్? 0.7. 0.07. 0.07కే బాడీ అవుటే, ఇంకేం లేదు. 0.07కే చనిపోతాం. కానీ ఇప్పుడు నువ్వు సాల్ట్ వాటర్ లో మునిగి ఏం పట్టుకున్నావు? 12 volts బ్యాటరీనే పట్టుకున్నావు. 12 volts బ్యాటరీ నుంచే వైర్లు టచ్ చేసావు. కానీ ఇప్పుడు నీ బాడీ లోపలికి పోయే కరెంట్ ఎంత తెలుసా? 0.12 amperes. 0.1 కూడా కాదు, ఇంకొంచెం ఎక్కువనే ఉంది. 0.12 amperes. మరి ఇప్పుడు ఏమవుతుంది బాడీ? సో డీసీకి షాక్ రాదు అని అనుకోవద్దు. బ్యాటరీ కరెంట్కి షాక్ రాదు, బ్యాటరీలో నుంచి పెద్దగా కరెంట్ పాస్ కాదు, ఇది కరెక్ట్ కాదు. సో చార్జర్లో నుంచి అవుట్పుట్ వచ్చేది డీసీనే, కానీ అది నోట్లో పెట్టుకుంటే మీకు ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వడము, అక్కడ మీకు కొంచెం ఎసిడిటీగా ఉంటుంది, కొంచెం మినరల్స్ ఉన్న సలైవా ఉంటుంది, కాబట్టి ఇప్పుడు బాడీ లోపలికి ఎంటర్ అయ్యే కరెంటు ఎక్కువ ఉంటుంది. సో అలా చనిపోతారా అంటే చనిపోయారు కూడా. ఓకే. సో లో వోల్టేజ్ కరెంటుకు షాక్ రాదు అనేది కరెక్ట్ కాదు, వస్తుంది. అంటే మామూలుగా మనం అది అంటే మరి ఇప్పుడు మనం అది ఊహించాం. ఏంటిది? సాల్టీగా ఉన్నప్పుడు ఎక్కువ షాక్ వస్తున్న విషయం మీకు ఐడియా రాకపోవచ్చు. బట్ సాల్టీగా ఉన్నప్పుడు ఒకవేళ నిజంగా బాగా వెట్టిగా ఉంటే మీ చేతులు మీరు ఎక్కడ టచ్ చేశారో అక్కడ సాల్టీగా ఉండాలి. ఏదో మీ బాడీకి అక్కడక్కడ చెమట వస్తే అట్లా కాదు. మరి మొత్తం నిజంగా సముద్రం నీళ్ళలో మొత్తం లేదంటే ఒక బకెట్ ఉప్పు నీళ్ళు కలుపుకొని ఆ బకెట్లో ఒక 4-5 కిలోల ఉప్పు పోసి కరిగించుకొని ఆ బకెట్ నీళ్ళు పోసుకొని బ్యాటరీ వైర్లు పట్టుకోండి. ఏంటిదిగా నెక్స్ట్? సో బ్యాటరీకి కరెంటు పాస్ అవ్వడం అనేది ఇప్పుడు షాక్ అనేది దేని మీద డిపెండ్ అయ్యేదో ఎవరైనా చెప్తారా? కొంచెం మీ నాలెడ్జ్కి ఇప్పుడు టెస్ట్. షాక్ రావడం అనేది మనం పట్టుకున్న బ్యాటరీ వోల్టేజ్ మీద డిపెండ్ అయిందా, లేదంటే ఇప్పుడు ఇదే బ్యాటరీ ఇప్పుడు డ్రైగా ఉన్నప్పుడు పట్టుకుంటే, ఇప్పుడు డ్రైగా ఉన్నప్పుడు మన పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అన్నాడు? 5 lakhs. ఇప్పుడు పట్టుకుంటే షాక్ వస్తుందా? షాక్ రాదు. ఎప్పుడు షాక్ వస్తుంది? అలా వెట్గా సాల్టీగా ఉంటే, బాడీ అంతా సాల్టీగా ఉంటే అండ్ గ్రౌండ్తో టచ్లో అయి ఉంటే అది కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకు షాక్ రావడం అనేది దేని మీద డిపెండ్ అయింది చెప్పండి? కరెంట్ మీదనా? కరెంట్ మీద అనుకుంటే అలా అని ఏం లేదు. మనము కరెంటు ఇప్పుడు ఏమంటున్నాము? డ్రైగా ఉన్నప్పుడు ఆ బ్యాటరీ పట్టుకున్నా మనకి ఏమి కాదు. చెప్పాను నేను ఇంత. ఫారిన్ కంట్రీస్లో 110 volts ఉంటుంది. సో పెద్దగా అక్కడ డెత్ అయ్యే ఛాయిసెస్ అసలు ఉండవు. డెత్ కారు ఎందుకంటే 110 volts. ఓకే. సో ఇప్పుడు మీకు అర్థమవలసిన విషయం ఏంటంటే మనకు షాక్ రావడం అనేది నాట్ ఓన్లీ డిపెండ్ ఆన్ కరెంట్. ఎందుకు అంటే మీరు కరెంట్ మన బాడీలోకి ఎంటర్ అయ్యేది కరెంటే, కానీ ఈ కరెంట్ దేని మీద డిపెండ్ అవుతుంది? పొటెన్షియల్ డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది, రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. సో షాక్ ఈజ్ నాట్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ కరెంట్, దట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ కరెంట్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ రెసిస్టెన్స్. సో బ్యాటరీ పొటెన్షియల్ డిఫరెన్స్ మీద కాదు, కరెంట్ మీద కూడా డిపెండ్ అవుతుంది. కరెంట్ మీద మాత్రమే కాదు, రెసిస్టెన్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో ఈ 3 factors ఇన్ఫ్లుయెన్సింగ్ ద వెదర్ వి గెట్ ద షాక్ ఆర్ నాట్. ఈ 3 factors చాలా ఇంపార్టెంట్. సో మీకు ఇక్కడ వర్డ్ ఉంది, అదే గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఏమన్నాడు? హెన్స్ ద ఎలక్ట్రిక్ షాక్ ఈజ్ ఏ కాంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే V, ఇంకా ఎలక్ట్రిక్ కరెంట్ I అండ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ. రెసిస్టెన్స్ అంటే R. సో VIR. సో కాంబినేషన్ ఎఫెక్ట్ నాట్ ఓన్లీ
కరెంట్ మీద మాత్రమే డిపెండ్ కాదు. సో కరెంట్ ఎందుకు షాక్ వచ్చింది అంటే ఎక్కువ కరెంట్ పాస్ అయింది అందుకే షాక్ వచ్చింది అని ఓన్లీ కరెంట్ మాత్రమే రెస్పాన్సిబుల్ అని అక్కడికే స్టాప్ కావద్దు. పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ రెసిస్టెన్స్ కూడా రీజన్స్ అని గుర్తుపెట్టుకోవాలి.